హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. శ్రావణ మాసం స్పెషల్ చక్కెర పొంగలి అమ్మవారికి ప్రసాదంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో సింపుల్గాను టేస్టీగా సేమ్ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. ఇప్పుడు చక్కెర పొంగలి తయారీ విధానం. ముందుగా సాయ పెసరపప్పు అనేది 1/2 కప్ తీసుకొని ఇది ద్వారగా వేయించుకోవాలండి. ఇది కడిగింది కాదండి, పచ్చిదనమాట. ఈ విధంగా పచ్చి సాయ పెసరపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది, కానీ పప్పు మాత్రం బాగా ఫ్రై అవ్వదన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు చూస్తారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెసరపప్పు అనేది వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు రైస్ అనేది ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నానండి. అంటే పచ్చివి అనమాట, నానబెట్టినవి కాదు. ఈ విధంగా కడిగిన పచ్చి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సాయ పెసరపప్పు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం అలాగే 1/2 కప్పు పెసరపప్పు కదండి. ఈ మొత్తానికి 2 కప్పులన్నర వాటర్ అనేవి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ ఎప్పుడు మెత్తగా ఉండకూడదండి. చక్కెర పొంగలికి రైస్ అనేది కొంచెం పలుగ్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పచ్చి బియ్యం అయితేనే బాగుంటుందండి. అలాగే నానబెట్టిన బియ్యం అయితే చక్కెర పొంగలి చాలా మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో రైస్ అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్లోకి బెల్లం పాకం అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. 1/2 కప్పు బెల్లము అలాగే 1/2 కప్పు పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. తీపి తక్కువ తినేవారైతే పంచదార కొంచెం 1/4 కప్పు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పంచదార బెల్లం బాగా కరిగే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలన్నమాట. ఎటువంటి పాకం అవసరం లేదు. ఈ విధంగా కరిగిన బెల్లము పంచదార అనేది 1 పొంగు అనేది రానించి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా బెల్లాన్ని 1 పొంగు అనేది రానిస్తే మనకి పంచదార బెల్లం అనేది నీట్గా కరిగిపోతుంది. అంతే, సరిపోతుందండి. ఎటువంటి పాకం అనేది అవసరం లేదనమాట. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులోకి 4 లేదా 3 స్పూన్ల ఈ విధంగా యాడ్ చేసుకున్న నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత ఒక 50 గ్రాముల ఎండు కొబ్బరిని సన్నగా తరుగుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నానండి. అది అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 10 లేదా 15 బాదం పప్పులు అనేవి కూడా సన్నగా తరుగుకొని ఈ కొబ్బరిలో యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యి అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఎండు కొబ్బరి బాదం పప్పు అనేది వేగిన తర్వాత మరికొన్ని కిస్మిస్లు అనేవి యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కలర్ అనేది ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట చక్కెర పొంగల్లోకి. ఇప్పుడు మనం రైస్ అనేది ఏ విధంగా ఉడికిందో చూసుకుందాము. రైస్ అనేది ఈ విధంగా ఎసరంతా ఉడికిన తర్వాత మనకి పలుగ్గా ఉంటుందండి రైస్. అప్పుడే మనం బెల్లం పాకం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం యాడ్ చేసేటప్పుడు కట్టుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి బెల్లంలో ఎటువంటి నలకలు కానీ ఏదైనా చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఇసుక ఉంటే పోతాయన్నమాట. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం మొత్తంగా కలిసేలాగా బెల్లం పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 లేదా 15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి రైస్ని. హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల అడుగంటుతుంది, కానీ రైస్ అనేది సరిగ్గా కుక్ అవ్వదనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత రైస్ అనేది ఈ విధంగా పలుకుగా ఉన్నప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి నేతిలో ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పులు అలాగే కిస్మిస్లు అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను ఇలాచీ పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. మీకు ఇన్ కేస్ వాటర్ అనేవి సరిపోతే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకొని ఉమ్మగిలే వరకు రైస్ అనేది ఉడికించుకోవాలి. రైస్ ఎక్కువగా ఉడకడం వల్ల చక్కెర పొంగలి అంత టేస్ట్ ఉండదండి. రైస్ అనేది పొలుగ్గానే ఉంటుంది చక్కెర పొంగలికి. మరి కొంచెం మనం పచ్చకర్పూరం అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. రైస్ అనేది చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట. అప్పుడే చక్కెర పొంగలి అనేది రెడీ అయినట్లు. ఈ విధంగా ఎంతో సింపుల్గాను టేస్టీగా శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి చక్కెర పొంగల్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సేమ్ టెంపుల్ స్టైల్ కూడా ఇదే విధంగా తయారు చేసుకుంటారండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.